రాజకీయ పరిస్థితులు బాగున్నప్పుడు వారసులకు పట్టాభిషేకం చేయడం తెలివైన పనిగా చెప్పుకోవాలి. ముందు చూపున్న అధినేత ఎవరైనా ఇదే పని చేస్తారు. లేదంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఏర్పడిన దుస్థితిని ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. యూపీఏ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా రాహుల్ గాంధీని కనీసం కేంద్ర మంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. పరిపాలన అనుభవం లేకుండా రాహుల్ ని సోనియా తయారు చేశారన్న విమర్శ కూడా ఇప్పుడు ఉంది. రాహుల్ ని ప్రధాని చేయకుండా సోనియా తప్పు చేశారన్న భావన కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కలుగుతోంది. ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా చంద్రబాబు కూడా సోనియా గాంధీలా తప్పు చేస్తున్నారన్న చర్చ టీడీపీలో బలంగా సాగుతుంది. ఇప్పుడు టీడీపీ రాజకీయంగా చాలా మంచి స్థితిలో ఉంది. పటిష్టమైన అధికార బలం, అలాగే లోకేష్ ను వారసుడుగా ప్రకటించాలనే డిమాండ్ వెలువెత్తుతుంది. పార్టీలో మెజార్టీ నాయకులు కోరుకున్నప్పుడే పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తాము కోరుకున్నప్పుడు జరగాలంటే పరిస్థితులు సహకరించకపోవచ్చనే చర్చ టీడీపీలో సాగుతుంది. ఇవేవి చంద్రబాబుకు తెలియనివి కాదు, కానీ మరెందుకు పెద్ద ఆయన భయపడుతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. కావున టీడీపీ అనుకూలమైన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడే లోకేష్ కు పట్టాభిషేకం చేయడం సముచితమనే అభిప్రాయాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకోవాలని ఆ పార్టీ నాయకులైతే ఇప్పుడు కోరుకుంటున్నారు. పార్టీ అధికారంలో లేకపోతే చంద్రబాబు మాట వినే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ టీడీపీలో మనం చూడవచ్చు. అయితే లోకేష్ ని భవిష్యత్ నాయకుడిగా ఊహించుకున్న టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందనే మనం చెప్పుకోవాలి. అటు పవన్ కళ్యాణ్ సీఎం రేసులోకి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ తెర వెనక్కి వెళితే మా పరిస్థితి ఏంటనే భయం కూడా టీడీపీ వర్గాల్లో కలుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా అధిగమిస్తారో మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవని, రానున్న ఎన్నికల్లో రాజెవరో మంత్రి ఎవరో చెప్పలేమని కూడా టీడీపీ నేతలు అంటున్నారు. కావున టీడీపీ అనుకూలమైన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడే లోకేష్ కి పట్టాభిషేకం చేయడనే సముచితమైన అభిప్రాయాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. పార్టీ అధికారంలో లేకపోతే చంద్రబాబు మాట వినే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయం పైన ఇప్పుడు టీడీపీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు.